మనందరికీ తెలిసినటువంటి క్వశ్చనే. ఈరోజు నేటి కాలంలో వివాహ సంబంధాలు ఎందుకు బలహీనపడుతున్నాయో సార్ గారి మాటలోనే విందాం. నమస్తే అండి, నాది హ్యాపీ మ్యారేజ్ బ్యూరో. నా పేరు మాధవ్ అండి. ఒకటి ఫస్ట్ పాయింట్ ఓపిక లేకపోవటం, పేషెన్సీ లేకపోవటం. ఇంతకు ముందు పాతకాలంలో వాళ్ళకి పేషెన్సీ ఉండేది, ఓపిక ఉండేది. ఇవాళ ఓపిక లేకపోవటం. రెండో పాయింట్ పెద్దల దగ్గర నుంచి సలహాలు తీసుకోకపోవటం, పెద్దల దగ్గర నుంచి పెద్దలకి చెప్పకపోవటం. మూడో పాయింట్ సోషల్ మీడియా విపరీతంగా ఫాలో అవటం. నాలుగో పాయింట్ ఎవరికి వాళ్ళు నాకేం తక్కువ అంటే నాకేం తక్కువ అనుకోవటం. వీటన్నిటి వల్ల వచ్చే అసంతృప్తుల వల్ల వీళ్ళ బంధాలని, వివాహ బంధాలని ఫెయిల్ చేసుకుంటున్నారు. ఇది పెద్దలతో సలహాలు అడగటం వల్ల, లేకపోతే కొంచెం వీళ్ళకన్నా 10 ఏళ్ళ ముందు పెళ్ళైన వాళ్ళు మా భర్తతో ఈ ప్రాబ్లం వచ్చింది, మా భార్యతో ఈ ప్రాబ్లం వచ్చిందని ఇటువంటి చిన్న చిన్న విషయాలు చెప్పుకుంటే ఆ పెద్ద 10 ఏళ్ళలో 15 ఏళ్ళలోపు 20 ఏళ్ళలో పెళ్ళైన పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు అవ్వచ్చు, మగవాళ్ళు అవ్వచ్చు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఈ పిల్లలకి చెబుతారు. కాబట్టి